హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేస్తూ జాతకపరంగా కలిగేటువంటి అనేక సమస్యలకు అనేక పరిష్కార మార్గాలు అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీరామచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరీ నమః. యా మాయా మధుకైఠభప్రమదినీ యా మాహిషోన్మూలినీం యా దుమ్రేక్షణ చండముండమదినీం యా రక్తబీజాశినీం శక్తిశుంభ నిశుంభ దైత్యదమని యా సిద్ధలక్ష్మీ పరా సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకురాలు వైకుంఠములో నివసిస్తున్నటువంటి ఆ మహాలక్ష్మీ తల్లికి అనేక పరిపరి విధముల ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో శ్రావణ మాస వేళలలో అష్టైశ్వర్యాలు ప్రతి కుటుంబానికి ప్రసాదించవలసిందిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడతాం. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? కనకదుర్గ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కనకదుర్గ గారు? ఇంటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఆహాహా. కనకదుర్గమ్మ తల్లి ఎక్కడుంటారమ్మా? హైదరాబాద్లో ప్రగతి నగర్ గురువు గారు. ప్రగతి నగర్. దత్తుడు అంటే చాలా ఇష్టమేంటి? మీ ద్వారానే గురువు గారు. అమ్మ, దత్తుడు అంటే త్రిమూర్తి స్వరూపుడు. అసలు ఆ దత్త భగవానుణ్ణి రోజుకు ఒక్కసారి స్మరించినా చాలు. మీకు మనం పలికే దత్తనామము స్మరిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి మేము కూడా మొదలు పెట్టాం గురువు గారు. మీకు దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటే ఏమొస్తో చెప్పాలనా? దత్త అంటే వరము. దత్త ఈజ్ ఈక్వల్ టు వరము. అందుగురించే జై గురుదత్త, శ్రీ గురుదత్త అని పలుకుతాం కదా. మనము గురువు గారికి జై అంటే దత్త రూపములో వరం ఇచ్చిపోతాడట. అందుగురించే దత్తాత్రేయ స్వామి మహామేధావి, త్రిమూర్తి స్వరూపుడు, అద్భుతమైనటువంటి మహాశక్తి సంపన్నుడు. మన మనస్సంకల్పితాలు నెరవేర్చడంలో ముందు ఉంటాడు. ఇప్పుడు మీరు మీ ఇంటి గురించి ఏమడుగుతారమ్మా? కమర్షియల్ గురువు గారు, అది చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంటుంది. మీరేమన్నా పరిహారం చెప్తే, అంటే అది పైన ఉందని ఎవరు రెంట్కి రావట్లేదు. లోన్ తీసుకొని కొనుక్కున్నాము, లోన్ కట్టడం ఇబ్బంది అవుతుంది, ఎవరు రాకపోయేసరికి. ఎక్కడ అమ్మా ఇల్లు ఉంది? ఎక్కడ? ప్రగతి నగర్ లోపల గురువు గారు. ఇల్లు ఏ దిశ ఉందమ్మా? ఇల్లు కాదు గురువు గారు, కమర్షియల్ గురువు గారు. కమర్షియలా అంటే షటరా? పైన ఉన్నది ఓపెనా? పైన షటర్ గురువు గారు. షటరేనా? అవును గురువు గారు. దిశ ఏ దిక్కుందమ్మా? తూర్పు గురువు గారు. ఓకే, ఇప్పుడు ఖాళీగా ఉంది అంతే కదా? అవును గురువు గారు. రైట్. నేను ఒక అమ్మవారి ఫోటో చెప్తాను. చాముండేశ్వరి తల్లి ఫోటో మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ ఫోటోను ప్రింట్ తీయండి. తీసి మీరు ఏదైతే అద్దెకు పోవటం లేదో అది నీట్గా శుభ్రం చేసి ఆ యొక్క వ్యాపార సంస్థలో ఈ చాముండేశ్వరి అమ్మవారి యొక్క రూపాన్ని పెట్టండి, తూర్పు దిక్కు చూసేటట్టుగా. అలా పెట్టిన తర్వాత ఒక బూరు ఉన్న నారికేలము, పసుపు ఎరుపు 2 వస్త్రాలు తీసుకోండి. ఏది? బ్లౌజ్ పీసులు 2 కలిపి ఒక దగ్గర బోరు ఉన్నదానికి కట్టేసి, పసుపు కనబడాలి, ఎరుపు కనబడాలి.
ఆ యొక్క వ్యాపార సంస్థకు కట్టండి. 10 రోజులలో మీకు అద్దెకు మంచి వాళ్ళు వస్తారు, శుభం జరుగుతుంది. ఓకేనా? ధన్యవాదాలు గురువుగారు, మంచి పరిహారం ఏం చెప్పిన. చేస్తుంటారు కనకదుర్గమ్మ? ధన్యవాదాలు గురువుగారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ గురువుగారు. ఎంతమంది సంతానం? 2 గురువుగారు. ఏం ఒక పేరు? పాప బాబు. ఏమి అమ్మాయికి పేరు? అమ్మాయికి పెళ్లి చేశాము, అబ్బాయికి ఇంకా చేయలేదు గురువుగారు. ఓహో, అమ్మాయికి చేశారా? కన్యాదాన ఫలితం వచ్చేసింది. అవును గురువుగారు. ఓకే, మీకు మంచి ప్రశ్న అడుగుతాను, సమాధానం ప్రయత్నం చేయండి. సంకటహర చతుర్థి ప్రతి మాసం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అమావాస్య కంటే ముందు వస్తుందా, పౌర్ణమి తర్వాత? పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు వచ్చింది గురువుగారు. ఓ సూపర్. దీర్ఘ సుమంగళీ భవ. శ్రావణ మాసములో పండితులతోటి ఆశీర్వచనం తీసుకుంటున్నావు తల్లి. మీకు మంగళకరమైనటువంటి విజయాలు రావాలని అనేక మంగళాశాసనములు. జయ గురుదత్త. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీదేవి అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. నక్షత్రం చెప్తారా? చిత్తా నక్షత్రం 1వ పాదం అండి. చిత్తా నక్షత్రం 1వ పాదం. 1వ పాదం అండి. సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? పాప వివాహం గురించి అండి. వివాహం గురించి గురుగారు తెలియజేస్తారా? అమ్మా జయ గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త గురువు గారు. నమశ్రీ గురుదేవ్. గురుమంత్రం చదువుతానండి. చదవమ్మా. నమశ్రీ గురుదేవాయ పరం పురుషాయ సర్వదేవత వసీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలక్ష్యం అస్మానే నమ స్వాహ. గురువు గారికి కోటి వందనాలండి. ఓకే, పాప వివాహం కోసము ప్రయత్నంలో ఉన్నారు. అవునండి. ఓకే, పాప నక్షత్రం ఏంటి? చిత్తా నక్షత్రం 1వ పాదం అండి. కన్యా రాశి. అవునండి. సంబంధాలు వస్తున్నాయి కదా, ఎక్కడ సమస్య వస్తుంది మరి? అంతే అండి, పాప కొంచెం అన్నటి వరకు కొంచెం మానసికంగా అనారోగ్యంగా ఉందండి. మీకు అడిగామండి పాప కోసం, తగ్గుతుందమ్మా ముందుకెళ్ళండి అని చెప్పారండి. ఇది వరకు అడిగినప్పుడు అండి. ఇది 4వసారి మీతో మాట్లాడటం. ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ పరంగా? బాగుందండి గురువు గారు, దేవుడి దయ అంతా బాగుందండి. మన గురువు గారు దయలేదా? అందరూ దయ అండి గురువు గారు, దేవుడి దయ అండి, పెద్దల ఆశీర్వాదం, అందరితో దయ అండి. ఎక్కడ ఉంటారమ్మా? మేము రాజమండ్రిలో ఉంటామండి. మీరు ఇప్పుడు 16 సోమవారాల వ్రతములో పాలు పంచుకుంటున్నారా? లేదు గురువు గారు. మీరు ఖచ్చితంగా 16 సోమవారాలలో పాలు పంచుకోండి. కార్యాలయానికి ఫోన్ చేయండి, దానికి సంబంధించిన విధి విధానాలు అడగండి. ఇప్పటికే 3 వారాలు అయిపోయిందమ్మా. మరి 4వ వారం కూడా ఇప్పుడు వచ్చే వారం కాబట్టి ఒక్కసారి అడిగి అందులో అమ్మాయి పేరు నక్షత్రం పైన మీరు సభ్యత్వం తీసుకోండి. ఈ 16 సోమవారాలు అయ్యే లోపే మొన్న నాగుల పంచమైంది కాబట్టి కాలసర్పదోషాలు, ఖండిత కాలసర్పదోషాలు, నాగదోషాలు, వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా మన కైలాసపురంలో జరిగింది. ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ సోమవారం కాక వచ్చే సోమవారం సంకటహర చతుర్థి కూడా ఉంది, కష్టాలు పోయేది. ఈ సోమవారం ద్వాదశి ఉంది, శ్రావణ ద్వాదశి. కాబట్టి ప్రతి సోమవారం ఒక విశేషమైనటువంటి తిథి కలిసి వస్తుంది. కాబట్టి కొత్త విధానములతోటి క్రతువులు చేస్తున్నామమ్మా. అందులో మీ అమ్మాయికి వివాహం జరగాలని మీరు ఒక్కసారి మాట్లాడి పేరు రాపించండి. చాలా బాగా జరుగుతున్నాయి. 16 సోమవారాలలో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా కూడా చాలా అదృష్టవంతులని నేను చెప్తాను. ఎందు గురించి అంటే సౌమ్య గారు 16 సోమవారాల వ్రతమే అనుకున్నాం మనం చేస్తామని, కానీ 16 సోమవారాల వ్రతంలో ఒక వ్రతం ఒకటే చేయడం లేదు. గణపతి పూజ పుణ్యాహవచనం చేసి ఆ తర్వాత మృత్తికలింగములో శతాష్టోత్తర మూలికలు జోడించి శుద్ధమైన గంగాజలముతో శివలింగము తయారు చేసి మహన్యాసం అనే ప్రక్రియ చేస్తున్నాము ప్రతి వారం. ఆ మహన్యాసం అనే ప్రక్రియలో ఎవరైతే గోత్రనామాలు బుక్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లపైన జరుగుతాయి. ఒకరికి ఆరోగ్యము, ఒకరికి ఐశ్వర్యము, ఒకరికి వివాహము, ఒకరికి సంతానము, ఒకరికి ఎదుగుదల, ఒకరి భూ వివాదాలు, ఒకరి కోర్టు సమస్యలు, ఒకరికి ఆరోగ్య సమస్యలు, ఏదైనా ఉండనివ్వండి. అది వాళ్ళు చెప్పేస్తారు, రాసుకుంటారు. అది సంకల్పం నెరవేరాలని చేస్తున్నాం. దానితో పాటు స్ఫటిక సహస్రలింగార్చన ప్రతి వారం జరుగుతుంది. వాటితో పాటు ఈ మన మృత్తికలింగానికి అభిషేకము, నర్మదాబారానికి అభిషేకముతో పాటు 16 సోమవారాల వ్రత విధానములో, క్రతువులో, మంత్రములో, తంత్రములో, క్రియలో లోపం లేకుండా చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఏ వారానికి ఏ ప్రాముఖ్యత ఉందో, ఏ పండుగ వస్తుందో ఆ పండుగను కూడా పరిగణనలోకి తీసుకొని చేస్తున్నాము. కాబట్టి
చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం అనుకుంటలేము, అక్కడ ఆది దంపతులు చేయించుకుంటున్నారు. కాబట్టి అందులో సభ్యత్వం తీసుకోండి. భగవద్బంధువులు 16లో 3 అయిపోయినాయి కదా అనకండి. మీరు 4 మీరు ఫోన్ చేసి బుక్ చేసుకున్నా కూడా ఈ 16 సోమవారాల వ్రతములో పాలు పంచుకున్న ఫలితమే వస్తుంది. చివరి వారం అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఆ రోజు 16 మృత్తికలింగాలు చేసినటువంటి వాటికి మీరందరూ కూడా దండం పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి 16 సోమవారాల వ్రతములో మీరు తప్పకుండా పాలు పంచుకున్న దానికే వస్తుంది. అలాగే కోటి మృత్తికలు వేసినటువంటి ఆ పుణ్యస్థలములో అడుగు పెడుతున్నారు కాబట్టి అలా కోటి మృత్తికలు ఒకసారి తాకిన పుణ్యఫలం కూడా వస్తుంది. కాబట్టి మీరు అందులో చేరండి. అమ్మాయి వివాహం నిశ్చయం అయిపోతుంది. జై గురుదత్త. గురుగారు నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మరిది గారి కోసం అండి. నక్షత్రం చెప్తారా? ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త, శ్రీ గురుదత్త గురుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. శివార్పణం. ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి. అడగండి తల్లి. అదే గురుగారు, వివాహం కోసం ఉద్యోగంలో నిలకలేదు గురువు గారు, అందుకు. ఓకే, విశాఖపట్నంలో ఉంటారా? అవును గురువు గారు. ఓకే, మీరు చేరారా? సభ్యత్వం తీసుకున్నారా? తీసుకున్నాం గురువు గారు. మొదటి వారమే తీసుకున్నారా? మొదటి వారమే తీసుకున్నాం గురువు. చివరి వారం వస్తున్నారా? మరి మరిది గారు చివరి వారం వస్తున్నారా? ట్రై చేస్తున్నాం గురువు గారు. అమ్మ, ఇంకా 2 మాసాల 15 రోజుల సమయం ఉంది. ట్రై చేయడం ఏంటి? ఖచ్చితంగా వస్తానని ఒక సంకల్పం తీసుకోండి. అలాగే గురువు గారు, వస్తాము. మీరు వస్తా అంటే ఈ 45-50 రోజులలో మీ సంకల్ప బలం నెరవేరుతుందండి. నేను అంత గ్యారంటీగా ఇస్తున్నాను. అలాగే గురువు గారు. ఎందు గురించి అంటే ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈశ్వరుడు జన్మించిన నక్షత్రము అవుతుంది. కాబట్టి మీరు ఈశ్వరుడు యొక్క పుణ్యస్థలిలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆది దంపతుల దివ్య కరుణా కటాక్షములు లభిస్తాయి. ఇది ఖచ్చితంగా అవకాశం ఉంది మీకు. తప్పనిసరిగా రండి. మీ మనస్సంకల్పితాలు నెరవేర్చుకోండి. ఓకేనా? ఓకే గురువు గారు, వస్తాం తప్పనిసరిగా. జై గురుదత్త. అమ్మ, మరో కాలర్తో కూడా మాట్లాడతాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నా పేరు లక్ష్మి, కడప జిల్లా నుండి. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. నక్షత్రం చెప్తారా? ఆశ్లేష నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త గురుగారు. ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. నీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి గురువు గారు. లక్ష్మీదేవి. అడగండి, ఏం తెలుసుకుంటారు? వివాహం గురించి గురువు గారు. లక్ష్మి మీకేనా? అవును గురువు గారు. ఏం చదువుకున్నావు తల్లి? డిగ్రీ గురువు గారు. ఓకే, నీకు మామూలుగా దేవతా ప్రార్థనలో కావచ్చు, స్తోత్రాలలో కావచ్చు, అష్టోత్తరంలో కావచ్చు, ఎక్కువగా ఏది మీకు చదువుకుంటారు బాగా? అవేం చదువుకోని గురువు గారు. ఏం చదువుకుంటావు మరి? గుడిపోతుంటా గురువు గారు. అలా కాదు తల్లి. ఆశ్లేష నక్షత్రం అంటే నక్షత్రాధిపతి బుధుడు. మంచి జ్ఞానం ఉంది నీకు, మంచి యశస్సు, మంచి తెలివితేటలు ఉంటాయి. మరి ధర్మం ప్రకారము కాస్త ఏదైనా ఒకటి స్తోత్రమో పారాయణమో ఏదో ఒకటి నేర్చుకోవాలిగా తల్లి. లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ తప్పనిసరిగా వినడం కానీ చదవడం కానీ చేయండి. మీకు వివాహపరంగా కాదు, అనేక రంగాలలో విజయాలు వస్తాయి. నక్షత్రాధిపతి బుధుడు ఎప్పుడైతే అయినాడో బుధగ్రహం మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 పరిహారాలలో మీరు ఏదైనా ఒకటి నేర్చుకోండి. సరేనా? సరే గురువు గారు. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోనవరం అండి, చేతనారమల్ల కోనవరం అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చేతనారమల్ల కోనవరం అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. సమస్య ఏంటండి? మా అమ్మాయి పెళ్లి గురించి అండి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ప్రయత్నాలు చేస్తున్నారండి వివాహం కోసం? చూస్తున్నామండి. ఓకే, ఎన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంకేమీ లేదండి, ఇప్పుడు ట్రై చేస్తున్నాం, చూస్తున్నామండి. నక్షత్రం చెప్తారా మీ పాపది? నక్షత్రం చెప్తాను. ఏ నక్షత్రం అండి? చెప్తున్న టైం చెప్పమంటారా? గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్కారం గురుగారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ పాదాలు చదువుకోవడం వందాలండి.
శివార్పణం శివార్పణం. నమస్కారం గురుగారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గురుగారు. మీ ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి. మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? మీరండి విషయమండి. ఇప్పుడు మీ ప్రధాన సమస్య ఏంటి? నా నుంచి మీరు ఎలాంటి పరిష్కారం తీసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి సంబంధం గురించి అండి. ఓకే, అమ్మాయి పేరు చెప్పండి సరిపోతుంది. అమ్మాయి పేరు ఈశ్వర్ గంగాభవన్ అండి. ఓకే, ఈ సంవత్సరం చేస్తారా? ఓకే, ఇంట్లో కాశీ తీర్థం ఉందా మీ దగ్గర? ఎప్పుడైనా కాశీ పోయినప్పుడు తీర్థం తీసుకొని వచ్చారా? లేదండి, కిచ్చంగా ఆరిపోయినాయండి అవి. ఓకే, ఆ కాశీ తీర్థము రాగి కలశములో ఉన్నటువంటి కాశీ తీర్థము కావాలి. అది వచ్చి మీ ఇంట్లో పెట్టిన తర్వాత ఒక పరిహారం ఉంటుంది. అది తెచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. చెప్తే కనుక మీకు అద్భుతమైనటువంటి పరిష్కారం 6 రోజులలో రిజల్ట్ వస్తుంది. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, గురువుగారు మాట్లాడదాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రాములు అండి. ఇదివరకు ఒకసారి గురువారం రోజు మాట్లాడినది అలాగే కట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మాట్లాడచ్చు గురువుగారితో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి తెలుసుకోవాలి మేడం. జర కోపం ఎక్కువ అయినట్టు. నక్షత్రం అండి? అది ఆగస్టు 3 తారీఖు గురుగారితో మాట్లాడండి. ఆగస్టు 3వ తారీఖు సంవత్సరము 8వ నెల 2003 సార్. ఇప్పుడు కోపం ఎక్కువ ఉందా? అది చెప్పినట్టు ఇంటలేడు గురువు గారు. మొన్న మాట్లాడిన తను గురువు రారు కదా. ఎక్కడుంటారు మీరు? అది ఇక్కడనే సార్, బిరంగూడెం పక్కనే. కైలాసపురం వచ్చారా? రాలేదు సార్. మీరు అన్నారు రమ్మని అన్నారు కానీ తీర్చలేదు సార్ నాకు. తీర్చలేదా? దేవుడి దగ్గర రావడానికే తీర్చలేదా? దేవుడు ఇచ్చిన శరీరము ఎప్పుడు కింద పడుతుందో ఎప్పుడు మంచిగా ఉంటుందో మనకే తెలియదు కదా. గురుగారు కంపల్సరీ వచ్చారు, అక్కడ తెలుసు అడ్రస్ వచ్చే వారం అన్న ఎట్లా చేసి వస్తాను. రండి, ఈ వారం అన్నా నెక్స్ట్ వారం అన్నా వచ్చే ప్రయత్నం చేయండి. ఆ జాతకుని తీసుకురండి. కోపం తగ్గే మంచి కంకణం కడతాను, శుభం జరుగుతుంది. గురుగారు ఇంకో విషయం మాత్రం ఎప్పుడు పుట్టింది తెలుసా గురుగారు? అతడు మా బాబు ఎప్పుడు పుట్టింది, ఏ వారం వచ్చింది పుట్టినాడు? ఇప్పుడు వారం కావాలనా? ఏది సార్ గురుగారు? మీరు చెప్పారు కదా ఆగస్టు నెలలో పుట్టారు, అది కరెక్టే. మీరు చెప్పినవన్నీ కరెక్టే. అతడికి పరిహారం ఇచ్చేశాను. ఇక అతడు ఏ సంవత్సరము, ఏ మాసము, ఏ తిథి, ఏ వర్జము, ఏ కరణము, ఏ వారము, ఇవన్నీ ఎందుకు తెలుసుకొని మీకు ఏం చేసుకుంటారు? 9:45 పుట్టింది సార్. అవును. కైలాసపురం రండి, నేను మంచి కంకణం కడతాను. శుభమంగళం. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగమణి. మా కూతురు కొరకు ఫోన్ చేశాము. అలాగే అండి నాగమణి గారు, మీ అమ్మాయితో నక్షత్రం చెప్తారా? 11. పేరండి? పేరు అర్చన. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తాం సార్. ఓకే, అయ్యగారు చాలా సంతోషం అమ్మా. భగవంతుడి యొక్క ఇష్టపడి చూస్తాము కానీ కాలు కలవడమే లేదు. నా బిడ్డకు బాగా బాధలు ఉన్నాయి. అర్చన పేరు. 11 తారీఖు 3వ నెల 91. ఏం బాధలు ఉన్నాయమ్మా? అయ్యో 2 సార్లు పెళ్ళయింది. ఒక సెకండ్ అయినా కొడుకు పుట్టాడు. మళ్ళా వీడి పెయిన్లు, ఒంటరి జీవితం అవుతుంది. బాగా బాధలు ఉన్నాయి. ఏడుంటారు మీరు? మరి మోతాడు మీరు వచ్చిండ్రు సారు అయ్యప్ప దీక్ష అప్పుడు. అవును, మోర్తాడుకు వచ్చాను. అమ్మ, ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మీకు. కూతురు అంటే ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటుందనేది మనం అన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాము. ఒక కూతురు మంచి ఇంటికి వెళ్ళాలి, అక్కడ కష్టం రాకుండా ఉండాలి, సవినయపూర్వకంగా ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలతోటి కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ మంచి ఇంటికి వెళ్ళాలని ఆ తల్లిదండ్రులు అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి ఆ అమ్మాయిని కష్టమైన ఇష్టంగా అప్పు సొప్పు ఏదో చేసి ఇంత కష్టపడి చేస్తాం. ఇన్ని చేస్తాం కదా, అమ్మాయికి మరి నాగదోషం ఉందని ఎవరు చెప్పలేదా మీకు? చెప్పలేరు అయ్యగారు, చెప్పలేరు. చూపించిన తర్వాత చూపిస్తే నాగదోషం అని వెళ్ళింది. ఇప్పటికైనా మించింది లేదమ్మా. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఏం చెప్తున్నావు? బాధ అనిపిస్తలేదా తల్లి? బాధ అంటే బాధ ఉన్నది బాగా. ఇప్పటికైనా మించింది లేదు. ఇప్పటికైనా ఆ అమ్మాయికి సంబంధించిన
ఈ నాగదోషాలలో శేషనాగ ఐరావత నాగదోషములో ఉంది కాబట్టి మీ దగ్గర కూడా ఉన్నటువంటి పండితులతోటి మంచి పరిష్కారములు ఉన్నాయమ్మా. దానికి మంగళవారం రోజు చేసే పరిహారం అమ్మ, నవనాగశాంతి సర్పసూక్త పారాయణము చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. అమ్మాయి నిజ జీవితంలో ఇకనైనా ముందు రోజులలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అది ఖచ్చితంగా చేపించండి తల్లి. అయ్య గారు ఓకే తమ్మా, ఓకే. జై గురుదత్త. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సీత అండి, కామరాజపేట, తూర్పు గోదావరి జిల్లా, గోకవరం మండలం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. నక్షత్రం చెప్తారా? పుట్టిన తేదీ చెప్తానండి. 1990. పేరండి, నక్షత్రం తెలీదా అసలు? తెలీదండి. 1995 పేరు చెప్పండి. జనవరి ఓకే ఫిబ్రవరి 12వ తారీఖు అండి. ఓకే గురుగారితో ఓకే ఓకేనమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు సీత అండి. గురువుగారు, ఇరుపాకు వచ్చాను గురువుగారు మీ దగ్గరికి. నేను దండం పెట్టుకున్నాను. ఇరుపాకు వచ్చారు కదా గురువుగారు. చాలా గొప్ప కార్యక్రమం అమ్మ అక్కడ జరిగింది. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? మళ్ళీ వద్దురుగాని మా గురువు గారు, మా జ్యోతుల నెహ్రూ గారు ఎప్పుడు పిలిపిస్తారో గురువు గారు, మేము వస్తాం గురువు గారు ఎప్పుడు పిలిపిస్తారో. మా అబ్బాయి కూడా అక్కడికి వెళ్తారు నెహ్రూ గారి దగ్గరికి. నేను ఒకటే మాట చెప్తానమ్మా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో రాజకీయ రంగంలో జ్యోతుల నెహ్రూ గారు ఉన్నటువంటి విధానములో నేను ఇంకొకరిని చూడలేదమ్మా. వారి వారి ప్రతి ఇంటికి కూడా ఒక ప్రేమ అభిమానంతో ఉంటాడు. ప్రతి ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా అలా కలిసి ఉంటాడు. చాలా గొప్ప మనిషి అమ్మ. నాకు చాలా ఆనందం అనిపించింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, సౌమ్య గారు, ఇరుపాక అనుకుంటా. ఎంత ఆనందం అనిపించిందంటే ఈ రోజులలో ఇటువంటి మంచి కుటుంబాలు కూడా సమాజ సేవ చేయడానికి ఉన్నదంతా ప్రజలకు పెట్టి ప్రశాంతంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది నాకు నిజంగా కూడా. ఆ రోజు సుమారుగా ఒక 10,000 మంది, 10 నుంచి 15,000 మంది సమక్షంలో ఆ అద్భుతమైనటువంటి ఆ అభిషేకానికి ఆ స్వామి అనుగ్రహంతో వారు ప్రేమగా నన్ను పిలిచారు. వెళ్ళాను. ఆ రాత్రి అంతా అభిషేకం చేశాను. తెల్లవారుజామున 3 గంటల వరకు వచ్చిన భగవద్బంధువులు కనురెప్ప కొట్టకుండా అలాగే చూస్తూ మన గురువు గారు వచ్చారని చెప్పి కొన్ని వేల మంది వచ్చారు. అది చాలా సంతోషం. ఆ రోజు రాత్రి ఉండి అదే రోజు సాయంకాలం పెద్ద ఆయన పిలిస్తే సరేలే ఇంటికి వెళ్దామని వెళ్ళాము. వారి దగ్గర నాకు నచ్చింది ఏముందంటే తినే టేబుల్ ఉంటుంది కదండి, ఆ తినే టేబుల్ పైన మామూలుగా ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు అంతే కదా. ఇంట్లో వాళ్ళు కానీ లేదా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ లేదన్నా స్టేటస్లు చూస్తారు కదండి. ఈరోజు మన స్టేటస్ తగ్గట్టే ఉండాలని. కానీ వాళ్ళ ఇంట్లో ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల కాలం నుంచి కూడా నీకు పశువుల కాపరి, పశువులను కాపాడేవాడు వచ్చినా కూడా ఆ జ్యోతుల నెహ్రూ గారి పక్కన కూర్చుండబెట్టుకొని, తన సీట్ ఎక్కడుందో ఆ సీటు పక్కన ఇంకో సీట్ ఉంటుంది కదా, ఆ పక్కన కూర్చుండబెట్టి తనతో పాటు భోజనం చేస్తాడండి. ఈ రోజులలో ఎవరు ఉంటారు చెప్పండి. అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇంట్లో తినని చెయ్యగలిగిన వాళ్ళు లేరండి. అందుగురించే జ్యోతుల నెహ్రూ గారి యొక్క ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతికి ఒక పేరు అన్నపూర్ణమ్మ అని పిలుస్తారు అక్కడ ఆమెను. అన్నపూర్ణమ్మ అనే పిలుస్తారు, అసలు పేరు మర్చిపోయారు. అన్నపూర్ణమ్మ గారు ఉన్నారా అంటారు. అంటే అంతమందికి కడుపు నింపుతుంది, అంత ప్రేమ ఆదరాభిమానాలు చూపిస్తుంది. మరి ఇన్నిసార్లు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు కాబట్టి ఇన్నిసార్లు గెలిచి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్గా ఉండి మళ్ళీ సేవలు చేస్తూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి 12 జ్యోతిర్లింగాల ఆలయం కట్టి అక్కడ ఒక నదిలాగా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన క్రతువులు చేస్తూ మహానుభావుడు. నిజంగా అక్కడికి వెళ్ళినందుకు వాళ్ళందరూ ఏ రకంగా తృప్తి పడ్డారో తెలియదు, కానీ నేను ఇన్ని క్షేత్రాలు తిరిగాను కదా, ఆ క్షేత్రం వెళ్ళినందుకు మాత్రం నేను తృప్తి పడ్డాను. చాలా అనుభూతి, చాలా ఆనందం అనిపించింది. ఎప్పటికీ ఆ కుటుంబాలందరికీ భగవంతుడు రక్షించాలని కోరుకుంటున్నాము. మీ అమ్మాయి గురించి అడిగారు, ఏం కావాలా మీ అమ్మాయికి? గురువు గారు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. మీకు ఏం కావాలమ్మా? మా పాపకి సంతానం లేదు గురువు గారు. మీరు కష్టమనక ఒక్కసారి కైలాసపురం ఆ అమ్మాయిని మీరు తోడుగా ఉండి తీసుకొని రండి నా దగ్గరికి. గురువు గారు అమ్మా నేను ఎలా రావాలో తెలుస్తలేదు. నేను రోజు అనుకుంటాను గురుగారి దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్తానమ్మా, నేను చెప్తాను ఎలా రావాలనో. రాజమండ్రిలో రైలు ఎక్కు, హైదరాబాద్లో కాచిగూడలో దిగు.
హైదరాబాద్లో దిగిన తర్వాత మన ఆఫీస్ కార్యాలయానికి ఫోన్ చేయి, నేను దగ్గర ఉండి తీసుకువెళ్ళి మళ్ళీ దగ్గర ఉండి ట్రైన్ ఎక్కిస్తారమ్మా. గురువు గారు శతకోటి నమస్కారాలు గురువు గారు. అనంతకోటి ఆశీర్వచనాలు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ చెప్పండి గురువు గారి శ్రావణ మాస వేళ ఆశీర్వచనం ఇచ్చాడని. గురువు గారు మళ్ళీ రావాలి గురువు గారు. మీరు మా నెహ్రూ గారు తీసుకొస్తారో ఎప్పుడు రమ్మంటారో గురువు గారు. వస్తానమ్మా, తప్పనిసరిగా ఇవ్వండి గురువు గారు. నా కూతురు సంతానం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ కూతురికి సత్సంతానం అందరికీ చెప్పాను. మా గురువు గారు వచ్చారని అందరితో చెప్పాను. ఎంతో సంతోషం పడ్డాను గురువు గారు. శుభం తల్లి, మీ కూతురికి తొందరగా శుభవార్త వింటారు. జయ గురుదత్త. 16 సోమవారాల వ్రతము ప్రారంభించారు. దిగ్విజయంగా కూడా ప్రతి సోమవారం కూడా వ్రతాన్ని నిర్విరామంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. మొన్నటి సోమవారం రోజున కార్యక్రమం అనేది ఎలా జరిగింది గురుగారు? అభిషేకం కానీ వ్రతం కానీ? మొన్నటి సోమవారం మనకు కలిసి వచ్చిన వారం ఏమిటంటే ప్రతి సోమవారం ఒకటి కలిసి వస్తుంది. మొదటి సోమవారం ఓ రకంగా పండుగ కలిసి వచ్చింది, రెండవ వారం ఒకటి, మూడవ వారం వచ్చేసరికి నాగుల పంచమి కలిసి వచ్చింది. నాగుల పంచమి అంటే శ్రావణ మాసంలో నాగుల పంచమి అంటే ప్రతి ఇంట్లో ఆడపడుచు కూడా పిల్లలు బాగుండాలి, వారి శ్రీవారు బాగుండాలి అని చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అందులో మూడవ సోమవారంలో భాగంగా కూడా స్వామివారికి మృత్తికలింగాలతోటి శివలింగం చేయించి చక్కగా సహస్రలింగార్చన, ఆవరణార్చన, మహన్యాసపూర్వక అభిషేకాలు చేసి నవనాగ మండపం అద్భుతంగా వేశాము. నవనాగ మండపం అద్భుతంగా వేసి ఈ కాలసర్ప దోషాలు, ఖండిత కాలసర్ప దోషాలు, ఓ 12-13 రకాల గొప్ప దోషాలు ఉంటాయి. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దోషాలు ఉంటాయి కాబట్టి అందరికీ మంచి ఉండాలి. అందులో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి నాగదోషాలు, పితృదోషాలు కూడా వెళ్ళిపోవాలని ఆ పరిహారం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత నవనాగ శాంతి అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అవి వెండి సర్పాలతోటి చేసి బంగారు సర్పముతోటి అభిషేకం చేయవలసి ఉంటుంది. అది కూడా చేశాము. తర్వాత మిగతా క్రతువులు చేసేసి స్వామివారికి హారతి ఇచ్చాము. తర్వాత స్వామివారి అమ్మవారి భోజన ప్రసాదం స్వీకరించారు. అయితే ప్రతి వారం చూస్తున్నాను సౌమ్య గారు, మొదటి వారం ఓ రకంగా వర్షం పడితే రెండవ వారం ఓ రకంగా పడ్డది, మూడవ వారం కూడా ఎలా అంటే హారతి అయిపోయి మహామంత్ర పుష్పానికి అక్షతలు పుష్పాలు చేతిలో పట్టుకున్న మరుక్షణం స్టార్ట్ అవుతుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానమావాహనాది షోడశ సోమవార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అనగానే వర్షం ఆగిపోతుంది. అంటే ఆ భగవంతుడు కూడా వర్షము చినుకుల రూపములో ఆ వచ్చినటువంటి వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా చినుకుల రూపములో అక్షతల రూపంలో ఆశీర్వచనం ఇస్తూ వెళ్తున్నాడు. అంటే ఒక ఆది దంపతులకు తృప్తిగా ఉండి ఇక్కడ జరిగేటువంటి క్రతువులో మంత్రములో తంత్రములో లోపము లేకుండా ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనస్సంకల్పితాలు నెరవేరుతారు. చాలామంది భగవద్బంధువులు ప్రత్యక్షంగా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఊరికే కూర్చుంటలేరు. నేను చాలా గమనిస్తూ ఉంటాను. మామూలుగా ఏదైనా దేవాలయానికి వెళ్తే దండం పెట్టుకుంటారు, తన పని తను చేసుకుంటారు, ఏదో ప్రసాదం తింటారు, పోతారు. కానీ కైలాసపురంలో వచ్చినటువంటి భగవద్బంధువులు, అందులో ముఖ్యంగా ఆడపడుచులండి. మగవాళ్ళంటే కొంచెం చేస్తారు, కొంచెం చేయరనుకుందాం. మన దేవాలయం అనుకొని అసలు ప్రతి ఒక్కటి కడగడము, చేయడము, తిన్న పదార్థాలు కడగడము, అక్కడ వేసినటువంటి ఎంగిలి ఇస్తరాకులు కావచ్చు, గ్లాసులు కావచ్చు, కింద పడిపోయి ఉంటే తీసుకొని డస్ట్బిన్లో వేయడము. మన దేవాలయం ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఒక దేవాలయం శుభ్రంగా ఉంచితే ఇష్టపడేది ఈశ్వరుడు చాలా ఇష్టపడతాడు. అంతకుమించిన సేవ లేదని ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రేమగా ఇష్టంగా ఆ సేవ చేస్తున్నారు చూడండి. అది నిజంగా అందరికీ రాదు అదృష్టం. వచ్చినటువంటి వాళ్ళు పునీతులే. ఇక కొంతమంది అయితే ఒక్క 16 సోమవారాలలో ఈ సోమవారం వచ్చాము, మళ్ళీ సోమవారం వస్తామో రామో, కాబట్టి ఒక్క సోమవారమైనా నిద్ర చేసిపోతే మన నిద్రలో ఆ స్వామి మన బాధ వింటాడేమో అని చెప్పి ప్రతి వారము సుమారుగా ఒక 100 మంది, అంటే ఒక 50 జంటలు లేదా ఒక జంటలు వాళ్ళ పిల్లలు, ఒక 100 మంది ఆ స్వామివారి అమ్మవారి ప్రాంగణములో నిద్రించి ఉదయం తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్వామికి నమస్కారం చేసి తిరిగి ప్రయాణం అవుతున్నారు చూడు, అదొక ఆనందం అనిపిస్తుంది. అంటే అక్కడ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లోట్లు ఉండొచ్చు, కాదని చెప్పను. ఇంకా దేవాలయం పూర్తిగా కాలేదు కదండి. ఏమి లేనప్పుడే మనం ఎన్ని సౌలతులు ఇస్తున్నామంటే అదంతా భగవంతుడు అనుగ్రహమే కదా. కాబట్టి చాలా బాగా జరుగుతుంది. ఈ వచ్చే సోమవారం కూడా ఒక కొత్త విధానంతో అభిషేకం చేయాలి అనేటువంటి నానుడు ఉంది. అది ఇంకా తెలియదు. తప్పనిసరిగా శుక్రవారం వరకు ఆ స్వామి ఈ సోమవారం ఏ రకంగా చేసుకుంటాడో
కానీ 16 సోమవారాలు 16 మృత్తికలింగాలు మరియు ఆ 5 కథలు మాత్రము చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సభ్యత్వము తీసుకున్నారో వాళ్ళు అదృష్టవంతులు. తీసుకోలేనటువంటి వాళ్ళు మీకు ఇష్టం ఉంటే గనక, బలవంతం లేదు, ఇష్టం ఉంటే గనక భగవంతుడికి పెట్టిన ఏదైనా వృధా పోదు అనుకుంటే 100కు 100% ఈ ప్రపంచంలో మనల్ని కాపాడేవాడు ఒక ఈశ్వరుడే అని మీకు మనస్సంకల్పితం నెరవేర్చేవాడు ఈశ్వరుడే అని మీకు సంకల్ప బలం నెరవేరడానికి ఈశ్వరుడు అమ్మవారే కారణమని ఒక నమ్మకంగా ఉంటే మాత్రము ఈ 13 వారాలలో ఎవరు చేరినా అదృష్టవంతులే నేను చెప్తాను. 3 వారాలు అయిపోయినాయి కదా, లెక్క కాదు కదా, అవన్నీ పట్టించుకోకండి. సంకల్పంలో ఏమొస్తుంది? షోడశ సోమవార వ్రత ఎక్కడ చేస్తున్నాము? పరమ పవిత్రమైనటువంటి జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి కోటి లింగాలు నిక్షిప్తం చేసినటువంటి పుణ్యస్థలములో చేసేటువంటి కార్యక్రమంలో ఈ సంకల్పం చెప్తాం కాబట్టి మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నా 16 సోమవారాల ఫలితమే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నంలో ఆది దంపతుల అనుగ్రహం తీసుకోండి. ఏది ఊరికే పోదు, తప్పనిసరిగా మనకు అనుకున్నది నెరవేరుతుంది. ఇదొకటి మాత్రం చెప్పగలుగుతాను. కాకపోతే విశ్వాసము నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సభ్యత్వం తీసుకోండి. ఏదో వంతుకు తీసుకొని ఏదో 10 మందికి చెప్పి ఇలా చెప్పి మళ్ళీ కొత్త పాపం తెచ్చుకోకండి. శుభం. జై గురుదత్త. గురుగారు, ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక క్రతువులో ఉంటారు మీ పుణ్య దంపతులు ఇద్దరు కూడా. మరి ఈ శ్రావణ మాసంలో ఏదైనా విశేషంగా చేస్తున్నారా గురుగారు ఆధ్యాత్మిక క్రతువు ఏదైనా? వాస్తవానికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము. అయితే ఈసారి కూడా చేసేవాళ్ళము. ఈ 16 సోమవార వ్రతంలో భాగంగా శ్రావణ మాసంలో సుమారుగా ఒక 11 లక్షల గాజుల పూజలు కూడా చేశాము. శ్రావణ లక్ష్మి కార్యక్రమాలు చేశాము. మహామాంగళ్య గౌరి క్రతువులు చేశాము. కొల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో అద్భుతంగా మహాయాగము ఇదే శ్రావణ మాసంలో చేశాము. అయితే ఈ శ్రావణ మాసంలో ఎందు గురించి చేయటం లేదంటే ఈ 16 సోమవార వ్రతములో ఏదైనా ఇబ్బందులు రావచ్చు. రెండూ కలిపి చేస్తే అంటే చేయలేము, పని ఎక్కువ అవుతుంది. కాబట్టి అందుగురించి ఈ 16 సోమవారంలో 4 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, అన్ని శుభ రోజులు ఏవైతే వస్తాయో ఒక సోమవారం మాత్రం కైలాసపురంలో జరుగుతుంది. మిగతా శ్రావణ మాసంలో ఏవైతే పరమ పవిత్రమైనటువంటి తిథులు వస్తాయో అవి ఖచ్చితంగా చాముండేశ్వరి పీఠంలో సరళమ్మ గారి సమక్షంలో ఇద్దరం కూర్చొని తప్పకుండా చేస్తున్నాము. ఏది చేసినా అందరం బాగుండాలనే చేస్తాము. అదే ఈసారి మాత్రం ఒక పెద్ద యాగం పెట్టడం లేదు. ఎందు గురించి అంటే 16 సోమవారాల క్రతువులో చివరిలో ఈ ఉద్యాపన జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి భగవద్బంధువులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఒక స్వగృహానికి వెళ్ళి స్వగ్రామానికి వెళ్ళి వాళ్ళ తల్లిగారింటికి పోతే ఎంత తృప్తిగా వెళ్తారో అంత తృప్తిగా ఇక్కడికి రావాలి, అంత తృప్తిగా తిరిగిపోవాలనే భావనతోటి వేరే పెద్ద కార్యక్రమాలు ఏవి పెట్టడం లేదమ్మా. అలాగే గురుగారు, అద్భుతంగా వివరించారు, మంచి విషయాలు తెలియజేశారు. కాలర్ కూడా లైవ్లో ఉన్నారని మాట్లాడదా. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 16. గురుగారితో మాట్లాడండి అమ్మా. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. బాబు గురించి ఏం పేరు బాబుది? నక్షత్రకోటి వందనాలు గురువు గారు. అనంతకోటి ఆశీర్వచనాలమ్మా. బాబు పేరేంటమ్మా? బాబు పేరు వచ్చేసి ఉమాకాంత్. ఉమాకాంత్. నక్షత్రం తెలియదా? తెలియదు గురువు గారు. 11:50 నైట్, 16వ డేట్, 4వ నెల, 2005. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు డిగ్రీ అయిపోయింది గురువు గారు, భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకుందాము. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం గురువు గారు. మొన్న మా కైలాసపురం కూడా వచ్చినాం గురువు గారు, మొన్న సోమవారం రోజు. ఓ, కైలాసపురం వచ్చారా? వచ్చాం గురువు గారు. 16 సోమవారం వ్రతంలో కూడా పాలు పంచుకున్నాము. ఎలా అనిపించిందమ్మా మీకు? ఎలా అనిపించింది ఆ వ్రతంలో కైలాసపురంలో పాలు పంచుకుంటే మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది గురుగారు. వచ్చి నైట్ కూడా అక్కడే ఉన్నాం గురువు గారు మేము. ఓ, రాత్రి కూడా నిద్ర చేశారా? అక్కడే ఉండి మార్నింగ్ వచ్చినాం గురువు గారు. మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఇలాంటి ఇబ్బందులు లేవు గురువు, మంచి సంతోషంగానే ఉన్నాం గురువు. ఆ పవిత్ర స్థలంలో కూర్చొని ఆ క్రతువులో అలా పాలు పంచుకున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? చాలా మంచిగా అనిపించింది గురువు గారు. ఓకే, అంటే మీరు 3వ సోమవారం వచ్చారు. అవును గురువు గారు. ఓకే, మళ్ళీ చివరి వారం వస్తారా? కంపల్సరీ వస్తాం గురువు గారు. తప్పకుండా అమ్మ, రండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జై గురుదత్త.
ఇప్పుడు ఆ అబ్బాయికి ఎదుగుదల విషయంలో ఎలా ఉంటుందని అడుగుతున్నారు, అంతే కదా? అవును గురువు గారు, డిగ్రీ అయిపోయింది గురువు గారు. ఒకటి వెండిలో ముత్యము తయారు చేయించండి అమ్మా. సార్ వెండిలో ముత్యము తయారు చేయించి ఒక సోమవారం రోజు అభిషేకములో మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయములో అభిషేకము చేయించి ఆ రత్నాన్ని, ఆ ఉంగరాన్ని అబ్బాయికి కుడి చేతి చిటికన వేలుకు ధరించే ఏర్పాట్లు చేయండి. అతడిగా చాలా మార్పు చేర్పులు వస్తాయి. ఎదుగుదల విషయంలో కూడా చాలా బాగుంటుంది. లేదు గురువు గారు, మేము కూడా అబ్బాయిని తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నాము. రండి. తీసుకొని వచ్చినాము, కానీ గురువు గారు మీరు రాలేదు అక్కడికి, ప్రోగ్రామ్ లో లేరు. అవునమ్మా, మాకే కొంచెం ఎట్లా అనిపించింది. అవునమ్మా, పర్వాలేదు, ఈసారి రండమ్మా, కంపల్సరీ వస్తాం గురువు గారు. జై గురుదత్త, జై గురుదత్త. మరో కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో, కాల్ కట్ అయింది గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో. అయితే గురుగారు, మనకి సంవత్సరానికి వచ్చేసరికి 12 మాసాలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటూ ఉంటుంది. కానీ అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసం ఎంతో విశేషమైనదని, ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాం అమ్మవారి అనుగ్రహం కోసం. ప్రతి వారు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. చారుమతి కథలో కూడా మనకు అదే చెప్తున్నారు అమ్మవారు, చారుమతికి కళలో కనిపించి. మరి ఈసారి 3వ వారము పౌర్ణమితో కలిసి వచ్చింది కదా గురుగారు. చాలామందికి ఒక సందేహం ఉంది, 2వ వారం చేసుకోవాలా, 3వ వారం ఆచరించాలా ఈ వ్రతాన్ని అని చెప్పి నివృత్తి చేయండి గురుగారు. అంటే మామూలుగా పాడ్యమ నుండి పౌర్ణమి వరకు వెన్నెల ఎక్కువగా ఉంటుంది, మీరు గమనించండి. మీకు వెలుతురు ఎక్కువగా ఉంటుంది, ఆకాశం పైన నక్షత్రాలు కూడా కనబడుతుంటుంది, మనకారకుడైనటువంటి చంద్రభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. శ్రావణ మాసము అంటే ఈ చంద్రుడికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. అందుగురించే పౌర్ణమి కంటే ముందు వచ్చేటువంటి 2వ శుక్రవారం చేసుకుంటే మంచిది. అంటే వెన్నెలలో చేసుకుంటే ఆ వెన్నెల కాంతులు ఎలా ఉన్నాయో, ఆ నక్షత్ర మండలం ఎలా ఉందో అలా మన కుటుంబాలు బాగుంటాయి అనేటువంటి పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి అలా చేస్తున్నారు. కొంతమందికి వసతి లేనటువంటి వాళ్ళు 3వ వారం 4వ వారం కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకుంటే ఏ వారము చేసిన దాన్ని పక్కన పెడితే ఆ పూజాది క్రతువులో ఆ వ్రతములో నీ యొక్క దేహమంతా లీనమైపోయి అమ్మను ఆరాధించే విధంగా నువ్వు ఆరాధిస్తే ఏ వారమైనా ఒకటేనండి నా విషయంలో కదా, ఏ వారమైనా ఒకటే. కాకపోతే ఇప్పుడు చెప్పింది ఏంటంటే వెన్నెల బాగుంటుంది కాబట్టి మన కుటుంబం వెన్నెలలాగా వెలగాలని 2వ వారం లోపు చేసుకుంటారు. ఇప్పుడు 3వ వారం చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం అంటే ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్తు. కలియుగంలో ధనానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఎంత గొప్పదో అందరికీ తెలుసు. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటారు, కానీ డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు. ఎన్ని ఉండాలో అన్నీ ఉంటాయి, ఎన్ని మళ్ళీ విద్యతో రావాలో అన్ని విద్యతోనే వస్తాయి. అయితే ఇక్కడ ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించే విధానములో అమ్మవారికి అనేక రూపాలు ఉంటాయి, అనేక నామాలు ఉంటాయి. మనకు అష్టలక్ష్ములు అని చాలామందికి తెలిసినటువంటి విషయం. మీరు అష్టలక్ష్మిలలో చూడండి, అసలు వరలక్ష్మి ఉండదు. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీర్, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మి అమ్మవారు ఉంటుంది. వరలక్ష్మిశ్చ ప్రసన్నం అమ సర్వదా అంటాం. అయితే ఈ వరలక్ష్మి అమ్మవారు వరాలు కురిపించేటువంటి తల్లి అనేటువంటి అందరికీ విషయం తెలుసు. అయితే ఈ వరలక్ష్మీ వ్రతము ఎప్పుడు ఏ వారము చేసినా పసుపు బొట్టు మాత్రము ఇవ్వకుండా ఊరుకోవద్దు. నువ్వు ఈ వారం ఆ వారం, ఆ వారం ఈ వారం అనుకొని నువ్వు భ్రమలో పడకు. చేయవలసిన క్రతువులో లోపం లేకుండా చేసి పసుపు బొట్టు ఖచ్చితంగా 100కు 100% 5గురికి మాత్రం ఇవ్వాలి. 5గురు ముత్తైదువలు. ఇది మళ్ళీ నేను మీకు అండర్లైన్ చేసి చెప్తున్నాను. మొదటి పసుపు బొట్టు, మొదటి యొక్క తాంబూలము 100కు 100% సరస్వతి అమ్మవారికి ఇవ్వండి. 2వ పసుబొట్టు, 2వ తాంబూలము మహాలక్ష్మి అమ్మవారికి ఇవ్వండి. అయ్యో గురువు గారు వాళ్ళు ఇక్కడ ఉండరు కదా, బ్రహ్మలోకం పోవాలి కదా, విష్ణులోకం పోవాలి కదా అని అనకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతా గదిలో, దేవుడు నివసించేటువంటి స్థానములో ఒక ఫోటో, విగ్రహం ఏదున్నా కూడా అమ్మ నీ రూపములో సాక్షాత్తు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అనుకుంటున్నాను. నీవు ప్రసాదించినటువంటి ఈ గృహములో నీ వ్రతము గొప్పగా చేసుకున్నాను. నాకున్నంతలో
ముందు పసుబొట్టు విద్యలకు అధిపతి అయినటువంటి తల్లి నీకు సమర్పిస్తున్నాను, లక్ష్మికి అధిపతి అయినటువంటి తల్లి నీకు సమర్పిస్తున్నాను, సౌభాగ్యాన్ని నిండుగా ఉంచేటువంటి పార్వతీమాత నీకు సమర్పిస్తున్నానని చెప్పి ముగ్గురు అమ్మవార్లకు వాళ్ళకు చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టి పాదాల కింద పసుపు రాసి లేదా పసుపు వేసి కుంకుమ వేసి జాజిమల్లె పుష్పాలు, గన్నేరు పుష్పాలు, నాగమల్లె పుష్పాలు మీకు తోచిన పుష్పాలతో అర్చన చేసి ఆ ముగ్గురికి తాంబూలం ఇవ్వండి. ఇక 4వ తాంబూలము బ్రహ్మాండంగా ఎవరన్నా మీ కాలనీలో కానీ మీకు సంబంధించిన మీ మంచి కోరే వాళ్ళు ఉంటారు కదా, ఆ కుటుంబాన్ని పిలిచి వాళ్ళకు ఒక చీర, ఒక టవలు, 2 రవికి గుడ్డలు, ఒక చక్కగా ఒక తాంబూలంలో శనగలు నీకు తోచింది ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయి. అంటే వచ్చినటువంటి ముత్తైదువ ఈ ముగ్గురు త్రిశక్తి రూపిణి అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి పాదాలకు నమస్కారం చేసుకుంటే బాగుంటుంది. ఇక 5వ వాయనం ఎవరికి ఇస్తారంటే పిలవకుండా ఎవరైతే ఇంటికి వస్తారో చూడండి, ఖచ్చితంగా వస్తారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్ను మా అమ్మగారు మా ఆవిడ పిలిచింది అనుకోండి, సౌమ్య గారు రండి పసుబొట్టు తీసుకొని వెళ్ళండి అని అనగానే తప్పకుండా పసుబొట్టు అనగానే రాను అన్నారు. మీరు గమనించండి, ఆ రోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఆ పిలిచింది మామూలు వ్యక్తి కాదు, రోజు ఎన్నో పూజలు చేస్తుంది, ఆ పుణ్య దంపతులతోటి ఇంత బొట్టు పెట్టించుకుంటే నాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఎంత దూరంలో ఉన్నా సరే కష్టమైనా ఇష్టంగా రావాలనుకుంటావు. నువ్వు వస్తున్నప్పుడు నీ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ పోతున్నావు సౌమ్య గారు అంటే ఇట్లా గురువు గారింటికి పోతున్నా అనగానే మేము వస్తాం రాణిస్తారా అంటే నేనున్నా కదా అమ్మగారు నాకు తెలుసు కదా అని చెప్పి ఆ పక్క ఈ పక్క నలుగురిని ఆడపడుచులను వేసుకొని వచ్చినావు కదా అంటే వాళ్ళని పిలవకుండా వచ్చారో చూడండి, వాళ్ళే సాక్షాత్ అమ్మవారితో సమానం నా విషయంలో. కాబట్టి ఇటువంటి సమయంలో పిలవకున్నా పోవాలే, అది పసుబొట్టు తీసుకోవాలి. అటువంటి పసుబొట్టు తీసుకుంటే సౌభాగ్య సిరి సంపదలు దీర్ఘ సుమంగలిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏ వారము చేసుకున్నా దోషము లేదు. నీవు చేసేటువంటి పూజ భక్తితోటి వినమ్రపూర్వకంగా శాస్త్రం ఏం చెప్పిందో, ఆ పుస్తక గ్రంథం ఏం చెప్పిందో, చేసేటువంటి పండితులు ఏం చెప్తున్నారో నిమగ్నమై ఏకాగ్రతతో అక్కడ కూర్చున్నంతసేపు అమ్మ సేవను చేస్తున్నట్టుగా భావించుకొని చేస్తే ఆ పుణ్యఫలం ఖచ్చితంగా దక్కుతుంది. శుభం. గురుగారు నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మ అండి, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. పద్మ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. నక్షత్రం చెప్తారా? మూల నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త గురుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. శివార్పణ. మూలా నక్షత్రం, ధనస్సు రాశి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. అడగండి తల్లి. మా అబ్బాయికి జాబ్ ఉంది సార్, జాబ్లో వేరే దానికి వెళ్తుంటే ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయండి. కనక పుష్యరాగము ఉంగరం ఉందా? లేదండి. ఎంత వయస్సు ఉంటుంది బాబుది? బాబుది ఇప్పుడు 26 సంవత్సరాలు గురూజీ. తొందరగా కనక పుష్యరాగం ఉంగరం తయారు చేయించండి. 16,000 సంఖ్య గురు జపము ఒక బ్రాహ్మణుడితోటి పెట్టి చేయించండి. చేయించిన తర్వాత నానబెట్టిన శనగలు ఈ శ్రావణ మాసములో ప్రసాదము తయారు చేసి అమ్మవారి గుడిలో నైవేద్యం పెట్టి 16 మందికి వితరణ చేయండి. అలా చేసి చూడండి, మీ బాబు ఉద్యోగం విషయంలో ఎంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీరు వింటారు, ఆశ్చర్యపోతారు. గురూజీ ఇంకో క్వశ్చన్ గురూజీ, అబ్బాయికి వివాహం ఎప్పుడు అవుతుంది? రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నేను ప్రశ్న నీకు అడగాలి. అడగండి. నీ పేరేంటి? నా పేరు పద్మ అండి. రైట్. పద్మనా పద్మావతియా? పద్మ అండి. పద్మావతి. పద్మ అంతే కదా? అంతేనా? అంతే అండి. రైట్. నీకు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. తిరుమలలో కొండపైన ఉన్న స్వామి పేరేమిటి? వెంకటేశ్వర స్వామి అండి. కింద ఉన్న అమ్మవారి పేరేమిటి? అలివేలు మంగా పద్మావతి. పద్మావతి. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వస్తాడా రాడా? అదే ప్రశ్న. వస్తారండి, వస్తారు. నువ్వు చూసినావా? నేను చూడలేదు కానీ అందరూ చెప్తారండి. నిజంగా చెప్పండి, వస్తాడా రాడా? వస్తారండి, వస్తారు. ఓకే పద్మ గారు, నా విషయంలో రాడండి. ఎందుకు రారండి? ఎందుకు రారండి అని నేను చెప్తా వినండి. వాస్తవానికి మీరు గమనించండి, కొండపైన పురవీధుల్లో స్వామివారి సేవలు జరుగుతూ ఉంటాయి. అన్ని రకాల సేవలు, అందులో అన్ని రకాల సేవలు అంటే మీకు అన్నీ తెలిసే ఉంటాయి అందరికి కూడా.
అన్ని రకాల సేవలలో స్వామివారు ఒక్కడు ఉండడు, ఖచ్చితంగా ఉభయ దేవేరులు ఉంటారు. 100% న్యాయమే కదా. అవును గురుగారు. కొండపైన ఖచ్చితంగా స్వామివారు ఒకడు ఉండడు. ఎందు గురించి అంటే ఆయన ఎంత పెద్ద స్వామి అయినా, కొండపైన ఉన్న ప్రత్యక్ష దైవమైనా కూడా పక్కన భార్య లేనిది ఆయన ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నేను పెద్ద యాగం చేసినా అనుకోండి, ఎంతైనా ఎంతమంది పండితులు నా మనుషులున్నా, ఎంతమంది సేవకులు నా మనుషులున్నా, ఎంతమంది భగవద్బంధువులు నన్ను అనుసరించి సేవ చేస్తున్నా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ధర్మపత్ని ఆ బలం వేరే ఉంటుంది, గమనించండి. అందుకే కొండపైన నీకు ఏ సేవ జరగని ఖచ్చితంగా ఉభయ దేవతలు ఉంటారు. పద్మావతి అమ్మవారి దగ్గర మీరు అమ్మవారి సేవ జరిగినప్పుడు అమ్మవారు ఒక్కతే ఉంటుంది, మీరు గమనించండి. వాస్తవమా కాదా? కాబట్టి ఇక్కడ కింద అమ్మవారు ఒకతే చేసుకుంటుంది. స్వామివారిని నీ ఇష్టం ఉండ రాలేకపోతే లేదన్నట్టుగా స్వామివారు కొండపైన ఉండాలి కదా. కాబట్టి అమ్మవారి సేవలలో స్వామివారు మనస్సులో ఉంటాడు. అంటే ఇప్పుడు స్వామివారి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో, ఉత్సవాలప్పుడు అమ్మవారి యొక్క మనసులో హృదయంలో ఉంటాడు, కానీ విగ్రహ రూపంలో ఖచ్చితంగా చూపించరు. ఇది సత్యమైనటువంటి మాట. జై గురుదత్త. మరో కాల్తో కూడా మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రకాష్ అండి, మాది తాడేపల్లిగూడెం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రకాష్ గారు? నా గురించేనండి. నక్షత్రం చెప్తారా? అశ్విని నక్షత్రం అండి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. అశ్విని పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. శివార్పణం. అశ్విని నక్షత్రము అడగండి. గురువు గారు, నాకు మొన్న వివాహం నిశ్చయమైంది గురువు గారు. ఓకే. నిశ్చయమయ్యి నిశ్చయ తాంబూలాల వరకు వచ్చి ఆగిపోయారు గురువు గారు వాళ్ళు వివాహం చేయమని. ఎవరో మధ్య వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మధ్య వాళ్ళు ఇబ్బంది పెట్టారండి. నేను మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, నిశ్చయ తాంబూలాల వరకే కాదు, వివాహంలో మంగళసూత్రం మెడలో వరకు కూడా, మెడలో 3 ముళ్ళు వేసే వరకు కూడా ఆ వివాహం జరుగుతుందా జరగదా అనేటువంటి సందిగ్ధంలో మనం ఉండాలి. కలి ప్రభావంలో ఉన్నాం కాబట్టి. అయినా బాధపడకు. అశ్విని నక్షత్రము ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంత ఓర్వలేని వాళ్ళు ఉంటారు, మీ మీద కొన్ని అభాండాలు వేసే ప్రయత్నంలో ఉంటారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే సుందరాకాండ పారాయణము మీ ఇంట్లో చేపించి సుందరాకాండ పారాయణము చేసిన తర్వాత హనుమంతుడికి వడలు మీరే ఇంట్లో తయారు చేసి నైవేద్యం పెట్టండి. ఆ దిష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది, మీకు మళ్ళీ వివాహం నిశ్చయం అవుతుంది. జై గురుదత్త. అమ్మగారు కూడా హనుమాన్ చాలీసా చేస్తారు గురువు గారు. హనుమాన్ చాలీసా మంచిదే, కానీ సుందరాకాండ చేయించండి. ఓకే గురువు గారు. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, వాళ్ళ భద్రాచలం. మీ పేరమ్మా? పేరు అదే, నా పేరు రమాదేవి, కానీ మా బాబుకి చెప్పాలి. శివనాగ సంతోష్. నక్షత్రం అండి? రేవతి నక్షత్రం. గురుగారితో మాట్లాడండి. శివనాగ సంతోష్, రేవతి నక్షత్రం. మాట్లాడండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. అదే మా బాబుకి పెళ్లి గురించి చేసినామండి. ఓకే. రేవతి నక్షత్రం సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయా? అవునండి. సరే, గోత్రం ఏందమ్మా? అమృషి గోత్రం. భద్రాచలం దగ్గర ఉంటారా? అవునండి, భద్రాచలానికి కొంచెం దూరంలో, మనుగూరు అనమాట. మనుగూరు, తెలుసు. ఓకే. బెల్లం తెలుసు కదా మీకు? బెల్లం తెలుసు. బెల్లము పుట్నాలు 2 కలిపి ప్రసాదం తయారు చేయండి. గురువారం రోజు మేడి వృక్షము చెట్టు మొదట్లో బాబుకు వివాహం జరగాలని బెల్లము పుట్నాలు అలా వదిలిపెట్టండి. గండు చీమలు తింటాయి, ఆ దోషం వెళ్ళిపోతుంది. శుభమంగళకరమైనటువంటి విజయాలు మీరు వింటారు. జై గురుదత్త. మరో కాల్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ నమస్తే, వినిపిస్తోందమ్మా, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్తే అండి. మీ పేరు? నా పేరు మీనాక్షి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీనాక్షి గారు? మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయండి, దానికి పరిష్కారం గురించి గురుగారితో మాట్లాడాలండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. మీనాక్షి చెప్పమ్మా. నమస్కారం గురుగారు. గొడవలంటే ఎవరెవరికి జరుగుతున్నాయి? ఇంట్లో ఇది ఆస్తి గురించి గొడవ. ఇంట్లో అందరూ మేము ఉండము,
అని గొడవలు జరుగుతున్నాయి గురుగారు. చిన్నయ్యనేమో అప్పులు చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నాన్న బయటికి వెళ్ళాడు. అంత ఆగమాగముందా? అవును గురుగారు, రోజు గొడవ. మా చిన్నాన్న వాళ్ళు చేను రాపించుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. చేను ఇవ్వమంటే చేను కూడా ఇవ్వకుంటున్నారు. అయ్యయ్యో, పెద్ద కష్టంలో ఉన్నారు కదా మీనాక్షి. అవును గురుగారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. ఆశీర్వచనాలు తల్లి. మీ కుటుంబం మళ్ళీ అందరూ వసుదైక కుటుంబంలాగా కలిసి ఉండాలి. ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు దూరం అయిపోవాలి. మీకు కావలసింది వాస్తుపరంగా అందరికీ సరిసమానంగా భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం జరగాలని కోరుకుంటున్నాను. సరే, దీనికి పరిహారం అనేది పెద్దవాళ్ళతోటి కార్యాలయానికి ఫోన్ చేపియండి. నేను పూర్తిగా విని ఎలా చేయాలో చెప్తానమ్మా. జై గురుదత్. అమ్మ పక్కనే ఉంది గురుగారు, మాట్లాడతారా? సమయం ఉందా సౌమ్య గారు? ఉంది గురువుగారు. చెప్పండి. మీ అమ్మగారు మాట్లాడడానికి భయపడుతుందా? హలో గురుగారు, చాలా సమస్యల్లో ఉన్నా గురుగారు. ఇక చాలా ఉన్నావులే. అసలు సమస్య ఏందో చెప్పు, నీకేం కావాలి? కొడుకు పోయినాడు, చేను రాకుంటుంది. ఊక చేను కోసమని అవ్వ కోసమని బువ్వ కోసమని రాసిస్తే వాళ్ళు ఊక దొంగతనంగా పెట్టించుకొని సొంతకాళ్ళు ఇయ్యమని ఇప్పుడు మేనమావనే గురువుగారు, అందరు మేనమావ గారే. వస్తాయమ్మా, మీకు మంచి రోజులు వస్తాయి. మీరు అధైర్యపడకండి. తప్పకుండా మీ చేను వస్తుంది. మీకు కావలసింది సరిసమానంగా ధర్మము ప్రకారము ఆ భగవంతుడు మీకు ఇప్పిస్తాడు. మీరు మౌనంగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఏం కావాలనో అది భగవంతుడు ఇచ్చేస్తాడమ్మా. మండలం రోజుల్లోపు నేను ఒక మంచి పరిహారం చెప్తాను, అది చేయించండి. డబ్బు పరంగా ఇబ్బందులు రావద్దంటే ఈ వరికి సంబంధించిన ఉంటాయి కదమ్మా మొలకలు, తెచ్చి గుమ్మానికి మామిడి తోరణాలలాగా కట్టండి. మామిడి తోరణాలలాగా కట్టండి. పచ్చయి అయినా సరే, ఎండిన అయినా సరే. దానికి ఒడ్లు ఉండాలి. దానికి ఒడ్లు తప్పనిసరిగా ఉండాలి అమ్మా. 7 ఒడ్లు వండలే, వానలు లేవు, ఏమి వేయలే, పొలాలే బీడి ఉండయి, వర్షాలే లేవు, దొరకవు కూడా అవి. ఇంకా వేరేది ఏదన్నా గురువుగారు? అమ్మ మార్కెట్లో దొరుకుతున్నాయి అమ్మా. కంకులతో దొరుకుతున్నాయా గురుగారు? దొరుకుతున్నాయి. మీరు పూజా కొట్టులో నేను చెప్పినట్టు అడగండి, ఖచ్చితంగా దొరుకుతున్నాయి అమ్మ. తక్కువ రేటుకే దొరుకుతాయి. ఒక్కటే కొనండి, ఇంటి గుమ్మానికి కట్టండి. శుభం తల్లి. గురుగారు, ప్రతిరోజులాగే చక్కని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తూనే కాలర్స్ కూడా చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. చూశారు కదండి, ఇది వాటి శతమాన భౌతి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతమానం